ప్రతి మనిషి ఘనత కోరుకుంటున్నాడు. ప్రతి మనిషే కాదు, పరిచర్యలో ఉన్న సేవకులు కూడా ఘనత కోరుకుంటాం. అది భయంకరమైపోయింది. అందుకే సేవకు తుప్పు పట్టింది, పరిచర్యకు తుప్పు పట్టింది. ఎవరైతే ఘనపరచబడాలనుకుంటారో, ఎవరైతే గౌరవాలు కోరుకుంటారో, ఆ తుప్పు పట్టి మనిషి పాడైపోతా ఉన్నాడు. ఆ తుప్పు తినేస్తుంది మనిషి. ఈ తుప్పు క్రైస్తవంలోకి రావడమే భయంకరమైపోయింది. ఇప్పుడు చాలా బాధ. యేసు ప్రభు ఏ ఘనత కోరుకున్నాడు? ఆయన ప్రాణం పెట్టాడు. యేసు ప్రభు మాట నీకు అర్థమైతే కదా క్రైస్తవుడా, నువ్వెందుకు ఘనత కోరుకుంటున్నావు? ఎందుకు గొప్పదనాలు కోరుకుంటున్నావు? నువ్వు వాక్యం అర్థం కాకే. మరి యేసు ప్రభు స్పష్టంగా చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అయితే మీరు లోక సంబంధులు కారు, నేను మిమ్మును లోకములో నుండి ఏర్పరచుకుంటుని, అందుచేతనే లోకము మిమ్మును ద్వేషిస్తుంది. దేవునికి స్తోత్రం. లోక సంబంధులు తన వారిని స్నేహిస్తుంది. ఎందుకు? లోకంలో ఉన్నవారందరూ ఘనత కావాలి, మహిమ కావాలి, లోకంలో ఉన్నవారందరికీ పొగడ్తలు కావాలి. ఈ పొగడ్తల కోసమే ప్రజలు డబ్బులు సంపాదిస్తారు, పేరు కోసం. ఎందుకని? వారు ఘనత కావాలి. కానీ దేవుడు స్పష్టంగా చెప్పేది ఏంటంటే, నీవు ఈ లోకంలో నుంచి వేరైపో పూర్తిగా. లోకం తన సంబంధులను ప్రేమిస్తుంది, కానీ నువ్వు లోక సంబంధివి కావు. నిన్ను ఏర్పాటు చేసుకున్నాను. మనుషులందరూ ఘనత కోరుకుంటే, మనుషులందరూ డబ్బు కోరుకుంటే, మనుషులందరూ ఈ లోకం సంబంధమైనవన్నీ కోరుకుంటా ఉంటే, నువ్వేం కోరుకోవాలి? నువ్వు దేవుడుంటే చాలు, నాకు దేవుని దయ ఉంటే చాలు, దేవా నీ మహిమిస్తే చాలు. అదే దేవుడు కోరుకుంటాడు. ప్రభువా, నా ఇంటిలో డబ్బున్నా లేకపోయినా, నా ఒంటి మీద బంగారం ఉన్నా లేకపోయినా, నేను పెద్ద ఇల్లు కట్టినా కట్టకపోయినా, నీ మహిముంటే చాలు ప్రభువా, నీ తోడుంటే చాలయ్యా అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? వారే క్రైస్తవులు.